చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. స్మెల్ అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. శుభ్రంగా కడుక్కున్న చికెన్‌లోనికి 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని, ఈ చికెన్ పీస్‌కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. మీరు గనక స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, ఒక ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, 2, 3 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా బండపువ్వు ఇవన్నీ ఏసుకొని ఒక 4, 5 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని ఏయించుకోవాలి. ఇవి ఏగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగిన తర్వాత మిక్సీ జార్‌లో వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని, తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేయొచ్చు. స్టవ్‌ని మీడియం సిమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఏసుకొని, అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ ఏసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని, స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్‌ని ఉడికించుకోవాలి. 2